ఫ్రెండ్స్ టెక్నోస్ 2115 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 13, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోలా నుంచి మోటోలా ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ పార్ట్నర్. ఫిఫా వరల్డ్ కప్ 2026 జరుగుతుంది, జూన్ లో జరుగుతుంది. సో దీనిలో భాగంగా వీళ్ళు ఒక మోటో రేజర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఫ్లిప్ ఫోన్, అదొకటైతే తీసుకొని వచ్చారు. స్పెషల్ ఎడిషన్ లాగా ఉంది ఇది. ఫిఫా వరల్డ్ కప్ పార్ట్నర్షిప్ తీసుకొని తెచ్చినట్టున్నారు వీళ్ళు. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఫోల్డబుల్ ఫోన్, మోటోలా ఫోల్డబుల్ ఫోన్ ఒకటి తీసుకొని రాబోతుంది. సో అది కూడా తీసుకొని రావచ్చు ఈ కాంబినేషన్ అన్నట్లుగా ఈవీ లీక్స్ అయితే చెప్తూ ఉన్నాడు. సో మోటోలా నుంచి మనం ఫోల్డబుల్ ఫోన్ అయితే ఒకటి చూస్తాం. ఇండియాలో కూడా నాకు తెలిసి ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. ఫ్లిప్ ఫోన్ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం రేజర్ సిరీస్ లో. ఈ ఫీఫా ఎడిషన్ తీసుకొస్తారు లేదు ఇండియాకి, చూడాలి. నెక్స్ట్ డీసీఎస్ చెప్తున్న ప్రకారం చూస్తే కాంపాక్ట్ ఫోన్ సైజ్ ఎంత ఉంటుంది మనకి 6.3 ఐడియల్ సైజ్. ఇప్పుడు కొంచెం ఇంకొక 0.1 ఇంచ్ పెరగబోతున్నాయి అంట, 6.4 ఇంచ్ కి పెంచబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ కాంపాక్ట్ ఫోన్స్ అన్ని. అంటే వివో X500 కానివ్వండి, ఇట్లాంటి ఫోన్స్ ఉంటాయి కదా. సో ఎందుకంటే రీజన్ ఏంటంటే ఏదైతే కెమెరా ఉందో టెలిఫోటో లెన్స్ ఉంటాయి కదా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అవి 50 మెగాపిక్సెల్ నుంచి 200 మెగాపిక్సెల్ తీసుకెళ్లబోతున్నారు. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ పెట్టాలంటే వీళ్ళకి థిక్నెస్ కొద్దిగా పెరుగుతుంది ఫోన్ ది. అండ్ దాంతో పాటు బ్యాటరీ కూడా తగ్గించాల్సి వస్తుంది. 6.3 లో ఉంచాలంటే 6.4 పెంచితే 200 మెగాపిక్సెల్ కెమెరా అలానే ఉంటుంది. అండ్ థిక్నెస్ కొద్దిగా తగ్గుతుంది ఫోన్ ది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే రావట్లేదు. సో అందుకని చెప్పేసి మాక్సిమం అన్ని బ్రాండ్స్ కాంపాక్ట్ ఫోన్స్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉండేవన్నీ కొద్దిగా సైజ్ అయితే పెరుగుతాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుని అమెజాన్ 5 TV స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి తక్కువ రేటుకి అయితే వస్తున్నాయి, డిస్కౌంట్ లో వస్తున్నాయి. ఒకవేళ మీరు 4K ప్లస్ తీసుకున్నారనుకోండి, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ కూడా ఉంటాయి దీనిలో. ఇది 4,999 వస్తుంది. 4K మోడల్ అంటే 4K లో మీరు చూడొచ్చు కానీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. ఇది వచ్చేసరికి ఇంకో ₹1000 తక్కువకి వస్తుంది, 3,999 అయితే వస్తుంది. హెచ్డి మోడల్ తీసుకోవాలనుకుంటే ఇది 4K కాదనమాట, హెచ్డి. సో ఇది వచ్చేసరికి మీకు 2,999 వస్తుంది. ఇవన్నీ మీకు ప్రైజెస్ అయితే తగ్గినాయి. ఒకవేళ మీరు అమెజాన్ 5 TV స్టిక్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ విజన్ ప్రో కి యూట్యూబ్ నేటివ్ యాప్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. గెలాక్సీ XR హెడ్సెట్ వచ్చింది కదా రీసెంట్ గా, దానిలో యూట్యూబ్ నేటివ్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. అది గూగుల్ పార్ట్నర్షిప్ లో తీసుకొని వచ్చారు. సో అది చాలా మందికి నచ్చింది. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో కూడా తీసుకొని వచ్చారు. మీరు నార్మల్ గా చూడొచ్చు, లేకపోతే 3D వ్యూ ఉంటుంది కదా స్పెషల్ వీడియో లాగా, సో అది కూడా మీరు చూడాలనుకుంటే అలా అయినా చూడొచ్చు. అండ్ ఇట్లా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ S27 Ultra కానివ్వండి, లేకపోతే iPhone 18 Pro Max కానివ్వండి, సో ఇట్లాంటి వాటిల్లో వేరబుల్ అపేచర్ ఉంటుంది. అంటే ఫిజికల్ గా మనం వేరీ చేయొచ్చు వాటిని. అపేచర్ అంటే కెమెరా ఓపెనింగ్ అనమాట. సో దీన్ని మనం కంట్రోల్ చేసే విధంగా ఆప్షన్ వస్తుంది ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినాయి, S9 లో S10 లో తీసుకొచ్చారు కానీ అంత వర్క్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొని వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇంకా బెటర్ గా తీసుకొని రావచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా ఓపెనింగ్ మనకు నచ్చినట్టు మనం అడ్జస్ట్ చేసుకోగలిగాం అనుకోండి. ఇప్పుడు f1.5 అట్లా పెట్టామనుకోండి, అండ్ మీరు ఎంత తగ్గిస్తే అంత కెమెరా ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది, బ్రైట్ ఫొటోస్ వస్తాయి, డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మీకు డెప్త్ ఎఫెక్ట్ కూడా వస్తుంటది. కాకపోతే మీకు కొద్దిగా సాఫ్ట్ ఉంటాయి ఫొటోస్, అంత షార్ప్ అయితే ఉండవు. మీకు ఎఫ్ పెరిగే కొద్దీ ఫొటోస్ మీకు షార్ప్ వస్తాయి, అంత బ్రైట్ గా ఉండవు, బ్యాక్గ్రౌండ్ లో అంత డెప్త్ ఉండదు. ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే ఫోన్స్ మనం నచ్చినట్టు మనం అపేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్లుగా వస్తున్నాయి రూమర్స్. ఇది S26 Ultra లోనే వస్తుందని చెప్పేసి ఐస్ యూనివర్స్ ఒకసారి ట్వీట్ కూడా పెట్టాడు. అది S26 Ultra లో ఇప్పుడు వచ్చే ఫోన్లు అయితే ఇది ఉండకపోవచ్చు. ఇంకా ఏం దీని గురించి డీటెయిల్స్ బయటికి రాలేదు. S26 Ultra కి సంబంధించి 25వ తారీఖు లాంచ్ అవుతుంది, ఫిబ్రవరి 25వ తారీఖు. సో ఈసారి మాత్రం పెద్దగా లీక్స్ అయితే దేని గురించి బయటికి రాలేదు. చూద్దాం ఏమేమి కొత్త ఫీచర్స్ దీనిలో తీసుకొని వస్తారు. ఓన్లీ ఆ ప్రైవసీ స్క్రీన్ ఒక్కటే వినిపిస్తుంది మనకి. ఫోన్ చూస్తున్నప్పుడు సైడ్ నుంచి ఎవరైనా చూస్తే స్క్రీన్ కనపడదు, వాళ్ళకి నోటిఫికేషన్స్ కూడా కనపడవు. ఇట్లా ఒకటి ప్లాన్ చేస్తుంది సామ్సంగ్ అయితే, అది ఒకటి బయటకు వస్తుంది కానీ మిగతా అయితే ఏం తెలియదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు S26 Ultra కోసం. ఫిబ్రవరి 25th లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి DRAM ప్రైజెస్ పెరిగిపోయినాయి, ల్యాప్టాప్ ప్రైజెస్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో చాలా మంది ల్యాప్టాప్ కొనడానికి ఇష్టపడట్లేదు. అందుకని చెప్పేసి HP ఒక కొత్త ప్లాన్ అయితే వచ్చింది. అమెరికాలో ఇప్పుడు HP ల్యాప్టాప్స్ ని రెంట్కి ఇస్తున్నారు. నెలకి ఎంత చెల్లించి మీరు రెంట్కే తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే 12 months మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. 12 months కి మీరు ఇప్పుడు చిన్న ల్యాప్టాప్ అనుకోండి, HP పెవిలియన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, నెలకి ₹3,000 పెట్టి మీరు తీసుకోవచ్చు. అక్కడ కరెన్సీలో అంటే $34 అట్లా ఉంది. మీరు తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా 12 months యూజ్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఒకవేళ మధ్యలో డ్రాప్ అయ్యారు అనుకోండి, దగ్గర ₹34,000 వరకు మీరు రిటర్న్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు 12 months వాడాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ మీరు 10 నెలలు వాడారనుకోండి, నెలకు ₹3,000 రెంట్, ₹36,000 మీరు పెట్టినట్టు ఉంటుంది. ₹36,000 మీరు పెట్టినా కానీ ఆ ల్యాప్టాప్ మీకు లాస్ట్ లో ఫ్రీగా ఇవ్వరు. జస్ట్ మీరు రెంట్కి వాడుకుంటున్నట్లే ఆ ల్యాప్టాప్ మళ్ళీ వాళ్ళకి మీరు రిటర్న్ అయితే ఇచ్చేసేయాలి. ఆ ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం అయింది అనుకో మధ్యలో మీరు వాడేటప్పుడు వాళ్ళే రిపేర్ ఫ్రీగా అయితే చేస్తారు. ఇది అనమాట ఈ ప్లాన్. దీనిలో అన్ని రేంజెస్ లో ఉన్నాయి. నేను బడ్జెట్ ల్యాప్టాప్ గురించి చెప్పాను. ఒకవేళ మీరు HP ఒమెన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలనుకుంటే మంత్ కి $129 ఉంది. దగ్గర 11,000-12,000 మధ్యలో వస్తుంది. అది ఒక మంత్ మీరు వాడాలనుకుంటే.
ఇట్లా హెచ్పి అయితే కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఓన్లీ ల్యాప్టాప్స్ అనే కాదు, యాక్సెసరీస్ ఉంటాయి కదా, కీబోర్డ్ కానీ మౌస్ కానీ అన్ని మీరు రెంట్కి అయితే తీసుకోవచ్చు. మరి చూడాలి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే వెంకట్ అడుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర iPhone 15 Pro Max ఉందంట, దాని డిస్ప్లే ప్రాబ్లం అని చెప్తున్నారు. నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి, డిస్ప్లే మార్పించుకోవాలా లేకపోతే కొత్త ఫోన్ కొనాలా అన్నట్లు అడుగుతున్నారు. ఆ 15 Pro Max డిస్ప్లే మార్పించాలంటే, ఒరిజినల్ డిస్ప్లేని వేయించాలంటే దగ్గర 39,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది డిస్ప్లే పాడైందో లేకపోతే మదర్ బోర్డు పోయిందో తెలియదు. ఒకవేళ మదర్ బోర్డు ఏమైనా ఇష్యూ ఉంది, ఫోన్ అసలు ఆన్ అవ్వట్లేదు అంటే మాత్రం దానికి 80,000 పైనే ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ రిస్కులు వద్దు, ప్రశాంతంగా బతకాలి, టెన్షన్ ఫ్రీ లైఫ్ బతకాలనుకుంటే 20,000 ఏదైనా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఒకటి కొనుక్కొని హ్యాపీగా బతుకు. నెక్స్ట్ కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనం అందరు స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటాము. సో గ్లోబల్ గా యాక్టివ్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ ప్లేస్ లో యాపిల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ 200 మిలియన్ ప్లస్ యూజర్స్ అయితే గ్లోబల్ గా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఈ బ్రాండ్స్ కి. యాపిల్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో సామ్సంగ్ అయితే ఉంది. థర్డ్ ప్లేస్ లో షామీ ఎంఐ ఉంది. ఫోర్త్ ప్లేస్ లో ఒప్పో, తర్వాత వివో, తర్వాత ట్రాన్సిషన్ హోల్డింగ్ అంటే మనకి ఇన్ఫినిక్స్, టెక్నో ఇట్లాంటి ఫోన్స్ అన్ని వస్తాయి అనమాట. తర్వాత హువావే, హానర్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ అన్ని 200 మిలియన్ ప్లస్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట గ్లోబల్ గా. క్లోజ్ టు 200 మిలియన్ వచ్చేసరికి మోటోరోలా, రియల్మీ, గూగుల్ ఈ 3 బ్రాండ్స్ కూడా క్లోజ్ టు 200 మిలియన్ మన గ్లోబల్ గా యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. 100లో 44 మంది యాపిల్, సామ్సంగ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఎందుకు ఈ ఫోన్స్ యూజ్ చేస్తున్నామంటే మాకు బ్రాండ్ బాగుంటది అండ్ రిలయబుల్, మనం ఎక్కువ కాలం వాడుకోవచ్చు, ప్రీమియం ఉంటాయి అన్నట్లుగా సమాధానం చెప్తున్నారు. నెక్స్ట్ GTA 6 రాబోతుంది నవంబర్ 19. రాక్ స్టార్ గేమ్స్ ఇచ్చిన డేట్ అయితే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఆ డేట్ కి కన్ఫర్మేషన్ అయితే లేదు, వీళ్ళు ఎప్పుడైనా డేట్ మార్చేయచ్చు. ఎవరైతే గేమ్స్ అమ్ముతూ ఉంటారు కదా ఒక ఎలక్ట్రానిక్ స్టోర్, ఆ స్టోర్ నేమ్ వచ్చేసరికి కాంప్లెట్ స్టోర్ అనమాట. సో వీళ్ళ ఓనర్ చెప్పేది వింటే మనం షాక్ అయిపోవాలి. ఇప్పటి నుంచి మీరు పిల్లలు కనడానికి ట్రై చేయండి, ప్లాన్ చేసుకోండి. మీ బాబు కానీ పాప కానీ నవంబర్ 19వ తారీఖు కానీ పుట్టాడు అనుకోండి, గేమ్ లాంచ్ అయ్యే రోజు మీకు గేమ్ ని ఫ్రీగా ఇస్తాం. మీరు చేయాల్సింది ఒకటే, మా స్టోర్ కి జస్ట్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీకు గేమ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తామని చెప్తున్నారు. గేమ్ మహా అయితే 5 నుంచి 10,000 ఉంటుంది. దానికోసం పిల్లలు కనాలంట. ఎలాంటి ప్లానింగ్ లేకుండా కన్నారనుకోండి, ఈ 10,000 పక్కగా పెట్టండి. తర్వాత వాళ్ళని పెంచేటప్పుడు ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయో, మీకు డబ్బులు కావాలి అవసరం అయితే అప్పుడు కుక్క పెట్టి ఏడుస్తారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఓటీటీ రిలీజెస్ చూద్దాం. ఒకవేళ మీరు వీకెండ్ ఓటీటీలో ఎంజాయ్ చేయాలనుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది చిరంజీవి సార్ సినిమా G5లో. అనగనగా ఒక రాజు నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, నవీన్ పోలిశెట్టి. పరాశక్తి శివకార్తికేయది G5లో అయితే ఉంది. ఈ 3 సినిమాలు మీరు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు థియేటర్ చూడాలనుకుంటే ఫంకీ సినిమా అయితే వచ్చింది. వీటిలో మీరు ఏది చూసారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి, ఏది వీకెండ్ మన వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారో. ఈ ఫోటోలో మీకు 2 దంపతులు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు 2014లో ఇంట్లో నుంచి లేచిపోయారు, పెళ్లి చేసుకున్నారు వెళ్ళి. తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాగా మనస్పర్ధలు వచ్చినాయి, ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళ బాబుని తీసుకొని, ఒక బాబు కూడా పుట్టాడు, బాబుని తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మనోడు వీళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు అనమాట. మహా అయితే వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిద్దని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూశాడు, కానీ అక్కడ అమ్మాయి అయితే కనిపించలేదు. వాళ్ళ మీదే కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. మా వైఫ్ ని తీసుకెళ్లిపోయారు వీళ్ళు, చంపేసడం భయంగా ఉంది ఇది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు 2024లోనే. అక్కడ కట్ చేస్తే 2026లో ఇతనికి ఒక ఓటీపీ అయితే వచ్చింది. ఈ ఓటీపీ ద్వారా ఈ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోగలిగారు. ఓటీపీ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ అయ్యి ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆమె ఆధార్ కార్డుకి ఈ అబ్బాయి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది. అమ్మ అక్కడ చేంజెస్ చేసింది అనమాట, అడ్రస్ అని నేమ్ లో చేంజెస్ చేస్తే మనకి ఏదన్నా ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. ఆ ఓటీపీ చూసి మనోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. అది రాజస్థాన్ నుంచి వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి మొత్తం అక్కడ చెక్ చేస్తే అమ్మాయి దొరికింది. అమ్మాయి దొరకడంతో పాటు ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చింది, ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా చూసుకుంది ఈ 2 సంవత్సరాల గ్యాప్లోనే. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలియదు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది. ఏవో డేలు ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే అంట, నాకు తెలియదు, ఇప్పుడే మామూలు చెప్తున్నారు. రోజ్ డే అంట ఏదో అంటున్నారు, ప్రామిస్ డే కూడా ఒకటి ఉంటుందంట. ఇలా యూపీలో ఒక 2 దంపతులు సరియు నది పైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ప్రామిస్ డే ఉంటుంది కదా, ప్రామిస్ డే రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ప్రామిస్ని బ్రేక్ చేశాడంట. ఈ అమ్మాయి హర్ట్ అయిపోయింది. ఆ ప్రామిస్ నువ్వు బ్రేక్ ఏం ప్రామిసో మాకు తెలియదు, ఏమైనా సిగరెట్ తాగొద్దని తాగొద్దాయిందో, మందు తాగుతుంది తాగొద్దాయిందో, తిరుగుతుంది తిరగొద్దని తెలియదు, కానీ ఏదో ప్రామిస్ అయితే మనం బ్రేక్ చేశాడు. ఈ అమ్మాయి కోపం వచ్చేసింది, దూకేసింది, నదిలోకి దూకేసింది పైన నుంచి. దూకేసి అమ్మాయికి ఈతొచ్చు, కావాలని దూకినట్టుంది. కాకపోతే చల్లగా ఉందన్నమాట నది చాలా చల్లగా ఉంది. చలిని తట్టుకోలేక పాపం అక్కడ అల్లాడిపోతుంటే ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా, బోట్ వేసుకొచ్చి అమ్మాయిని పట్టుకొని పైకి అయితే లాగారు. పైన నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మారో అంటున్నాడు, ఏంటి 2 పీకండి అంటున్నట్టు ఉన్నారన్నమాట. లవ్ ఏం లవ్ రా బాబీ, లవ్ లేదో ఏరబోతుందో సమాజం అర్థం కాదు. ఇది మీద ప్రొడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా, ప్రొడక్ట్ సెలవు, బాయ్.